పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము మొదటి అధ్యాయము. యోబు గ్రంథము మొదటి అధ్యాయం. పది 11 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 10-11 వచనాలు. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. 2వ అధ్యాయము 7వ వచనం. 2వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తాను. 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుడు తన లేఖనాలు మన కొరకు దీవించినట్లు చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, మీ దైవ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రభు దినాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆరాధనలో మీ దాసుని నిలబెట్టించి శ్రేష్టమైన మంచి తలపులు మా దృష్టికి తీసుకుని వచ్చినందుకే వదనాలు. మేము క్రియల ద్వారా విమోచించబడలేదు, రక్షించబడలేదు. కేవలము మీ కృప ద్వారానే, మీ కనికరము ద్వారానే, మీ దయ ద్వారానే మేము రక్షించబడ్డాం. ప్రభా, అలాంటి లేఖనాలు మేము వినగలిగినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి నాయన వాక్య పరిచయలో సాగుతూ ఉంటుండగా మీ కృప మాతో కూడా ఉంచమని, మీ ఆత్మ సహాయం దయచేయమని యోబు గ్రంథాన్ని గత కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తున్నాం. నీ కృపచేత మాకు కావలసినటువంటి సమాచారాన్ని, వర్తమానాన్ని మీరు అందిస్తున్నారు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్యము విని వాక్య ప్రకారం మేము నడుచుకునడానికి మీ కృప మాతో కూడా ఉంచమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, మీ నామమునకే మహిమ కలిగించుకోమని యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యోబు గ్రంథము, యోబు పురాతనమైన ప్రాచీనమైనటువంటి వ్యక్తి. దైవ గ్రంథంలో అన్ని గ్రంథాల కంటే కూడాను మొట్టమొదటి గ్రంథంగా యోబు గ్రంథాన్ని పెట్టుంటే బాగుంటుందని అనేక మంది పండితుల యొక్క అభిప్రాయం. యోబు కాలము, ఆ దినాలలో యోబు జీవిస్తున్నాడు. ఆయన ఉన్నటువంటి గుణాలు చాలా శ్రేష్టమైనవి. ఆస్తిపరుడు, ధనవంతుడు, సంపద కలిగిన వాడు, అయినను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ధనికులైన వారు హృదయపూర్వకంగా దేవునిని ఆరాధించుట అనేది ఎక్కువగా మనకు కనిపించదు. అందుకని ప్రభువారి లోకంలో జీవించినప్పుడు పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పేదలైనటువంటి గ్రామాలకే ఎక్కువ ప్రభువు వెళ్ళాడు కానీ ధనికులైన వారి దగ్గరకు కాదు. బేతనీయ గ్రామము చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నటువంటి గ్రామం. పొలమాలు దర్శించిన వాడు. పేదైన వారి దగ్గరికి ప్రభు అనేక సార్లు వెళ్ళి పరలోక రాజ్యాన్ని గురించిన వర్తమానం అందించారు. అనేక కొరతలు, అనేకమైన కష్టాలు, బాధలు, శ్రమలలో పేదలు ఉంటారు కనుక దేవుని దగ్గరకు చేరాలనే అలాంటి అవసరత కూడా పేదవారికి దొరుకుతుంది. అదే అట్లా మనం ఉంచితే ధనికులైన వారు కూడా కొంతమంది భక్తి కలిగిన వారు లేకపోలేదు, కానీ ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మంది కూడా ఆ సంపద కలిగిన వారు, ఐశ్వర్యం కలిగిన వారు, అంతగా దేవుని మీద ఆధారపడినటువంటి దాఖలాలు చాలా కొద్దిగానే మనకు కనిపిస్తాయి. యోబు అలాంటి వాడు కాదు. ఆయన ధనికుడైన, సంపద కలిగిన వాడైనా, భాగ్యవంతుడైన, వేలాది గొర్రెలు, ఎద్దులు, గాడిదలు,
అని వారు ఉన్నా కూడా ఆయన చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. 7 కుమారులు 3 కుమార్తెలు కలిగినటువంటి యోబు కుటుంబం. యోబు జీవితము, యోబు కుటుంబము, ఆయన ఉన్నటువంటి ఆ భక్తి జీవితంలో దేవుని మీద ఆధారపడటం మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం అవుతుంది. సరే, యోబు అలాగూ నీతిగా జీవిస్తున్న దానిని బట్టి ఒకనాడు దేవునికిని సాతానుకును సంభాషణ జరిగినప్పుడు యోబును గురించి దేవుడైన యెహోవా తెలియజేస్తున్నాడు. నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావని సాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా అన్నాడు. సాతాను వింటున్నాడు. యోబును గురించి సాక్ష్యమిస్తున్నాడు దేవుడైన యెహోవా. ఏమని సాక్ష్యమిస్తున్నాడంటే, ఆయన యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. భూమి మీద అతని వంటి వాడెవడు లేడని సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. ఒక మానవుడి గురించి అంత గొప్ప సాక్ష్యము దేవుడు చెప్తున్నాడంటే ఇక ఎంత ఆయన భక్తి కలిగిన వాడో, అరమరికి లేకుండా దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టడైన రీతిలో జీవించిన వాడు. అలాగే దేవుడైన యెహోవా మరొక వ్యక్తిని గురించి కూడా చెప్పాడు. మొట్టమొదటి ఇశ్రాయేలు ప్రజలకు సౌలు రాజుగా ఉన్నాడు. తర్వాత రెండవ వ్యక్తిగా దావీదు వచ్చాడు. దావీదు పొరపాటు జరిగిన దేవుని సన్నిధిలో క్షమించమని అడిగినప్పుడు, పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు క్షమించాడు. అప్పుడు దావీదుని గురించి కూడా సౌలు కంటే దేవుని యొక్క సాక్ష్యం ఎలా ఉందంటే, అతడు నా ఇష్టానుసారమైన వాడు అన్నాడు. మరొక మాట, ఆయన నా హృదయానుసారుడైనటువంటి దావీదు అని చెప్పాడు. కాబట్టి దేవుడు ఒక మనుషుని మీద సాక్ష్యం చెప్తున్నాడంటే నిజమైనటువంటి భక్తి జీవితము, నిజమైన యథార్థత, న్యాయము, పవిత్రత, ఇవన్నీ స్పష్టంగా దేవుని గమనించి ఉన్న దాన్ని బట్టి అలాంటి సాక్ష్యం చెప్తాను. కాబట్టి యోబుని గురించి దేవుడు అలాంటి సాక్ష్యం చెప్పాడు. అప్పుడు సాతాను ఏమన్నాడంటే, నీవు ఆయనకు అన్ని కలిగించావు, సమస్తము ఉంది, ఐశ్వర్యము ఉంది, ఏ కీడు ఏ నష్టము ఆయన కుటుంబం మీద, ఆయన సంపద మీద, ఆయనకున్నటువంటి పనివారి మీద ఏ కీడు ఏ నాశనము ఏ నష్టము జరగకుండా నీవు ఒక కంచె వేసి ఆయన్ని కాపాడుతున్నావు. ఆయనకు ఒక కంచె వేసి ఏ నష్టము జరగకుండా, ఏ కీడు వ్యాపించకుండా, ఏ నాశనము కాకుండా నీవు కాపాడుతున్న దానిని బట్టే యోబు అలాగూ యథార్థత కలిగిన వాడు ఉన్నాడు, నిన్ను వదిలిపెట్టకుండా ఉన్నాడు అని సాతాను దేవునితో చెప్తున్నాడు. దేవుడు సాతానుతో చెప్పిన సందర్భమును బట్టి కాకుండా అంతకు ముందే సాతానుతో దేవుడు ఈ యోబుని గురించి సాక్ష్యం ఇస్తున్న సందర్భాన్ని చూస్తే వడకట్టబడిన వాడు యోబు. ఆ క్వాలిటీస్లో, ఆ గుణాలలో వడకట్టబడిన వాడు యోబు. కనుక ఎన్ని శ్రమలో, ఎన్ని బాధలో, ఎంత నష్టం వచ్చినా అతను ఉన్నటువంటి యథార్థతను వదిలిపెట్టడు అని దేవునికి తెలుసు. కాబట్టి యోబు విషయము సాతానుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు నువ్వు చుట్టూ కంచె వేసావు కాబట్టి ఆయనకు కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది కనుక ఆయనకేమి లోటు లేదు, ఆయనకేమి ఇబ్బంది లేదు, సమస్తము నీవు ఇస్తున్నావు, అందుచేత నీ యందు భయభక్తులు కలిగిన వాడుకు జీవిస్తున్నాడు. ఆయనను, ఆయన ఆస్తిని, ఆయన సంపదను అందరినీ నువ్వు ముత్తు, అప్పుడు నిన్ను దూషిస్తాడన్నాడు సాతాను. వాటన్నిటినీ తీసేయి, అప్పుడు నిన్ను దూషిస్తాడని సాతాను చెప్పాడు. అలాగైతే యోబు యొక్క ప్రాణము మాత్రము నీవు ముట్టకుండా, నీవు ఆయనకి ఎన్ని నష్టాలు కలిగించాలో, ఎన్ని ఇబ్బందులు కలిగించాలో, ఎన్ని కీడు కలిగించాలో అవన్నీ నీవు కలిగించు, నీకు నేను అవకాశం ఇస్తున్నాను, ఆయన ప్రాణము మాత్రం ముట్టవద్దు అని చెప్పాడు. ఆ సంభాషణ అయిపోయిన తర్వాత యోబు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు.
యోబు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు సాతాను. ఇక యోబు సాతాను చేతిలో చిక్కాడు. అప్పుడు ఒక్క దినమే ఆయనకున్నటువంటి గొర్రెలు, ఎద్దులు, ఆడగాడిదలు అన్నీ ఒక్కసారి నాశనం అయిపోయినాయి. అందులో వాటిని మేపుతున్న పనివారు కూడా చనిపోయారు. అవన్నీ కూడా చనిపోయినాయి. ఇలాగూ ఒక్కొక్క విషయము ఒక్క రోజులో జరుగుతున్న విషయంలో వారి ఇంటి దగ్గర అందరూ కూర్చొని ఉన్నప్పుడు, కుటుంబంలో 7 మంది కుమారులు కుమార్తెలు కూర్చొని ఉన్నప్పుడు ఒక పెద్ద గాలి దాని మీద కొట్టి ఆ దినమే యోబుకు ఉన్నటువంటి సంతానము 10 మంది ఒక్కసారి చనిపోయారు. ఇంకా మిగిలింది ఏంటంటే ఆస్తి లేదు, పనివారు లేరు, ఈ పశు సంపద లేదు, తన సంతానము కూడా లేదు. స్మాష్ వాష్ అవుట్ అయిపోయింది. ఏమీ లేనివాడుగా మిగిలిపోయాడు. అక్కడ మిగిలింది యోబు భార్య మాత్రమే. కాబట్టి ప్రియులారా, 4 రకాలైనటువంటి పరీక్షలు, 4 రకాలైన ప్రయత్నాలు సాతాను యోబు మీద చూపించాడు. Job testified under trials and sorrows. యోబు పరీక్షించబడ్డాడు. అనేక శోధనల చేత, అనేక పరీక్షల చేత, అనేక శ్రమల చేత శోధించబడి ఒక సువర్ణము వలె ఆయన కనిపించిన వాడుగా మనము లేఖనాల్లో మనము చూడగలం. మొదటి ప్రయత్నం ఇది. ఒక్క దినమే తన సంపదంతా కోల్పోయాడు, తన సంతానం కోల్పోయాడు, ఒంటరి వాళ్ళు అయిపోయారు ఇద్దరు. అది మొదటి ప్రయత్నం, నష్టం జరిగింది. రెండవ ప్రయత్నము మనం చదువుకున్నప్పుడు ఆయనకు చూడలేనటువంటి వ్యాధి కలిగింది. మొదటి ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నాడు, యోబు విజయవంతం అవుతున్నాడు, దేవునిని దూషించలేదు. రెండవ ప్రయత్నం ఏం చేశాడంటే ఆయనకు నడినెత్తి నుంచి అరికాల వరకు ఎక్కడ పడితే అక్కడ కురుపులు, ఎక్కడ పడితే అక్కడ కురుపులు. ఏం కురుపులు? బాధ కలిగించే కురుపులు. ఓ పక్క కురుపు మాడిపోతున్నప్పుడు మరొక ప్రక్క వస్తానే ఉన్నాయి. అలాంటి కురుపుల చేత బాధించాడు. రెండవ ప్రయత్నము. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. అనేక మంది ఉండవచ్చు, కానీ ఆయనకి దగ్గరగా ఆప్తమిత్రులైనటువంటి స్నేహితులు 3 ఉన్నారు. ఎలీఫజు, బిల్దదు, జోఫరు. వీళ్ళు 3 యోబు సంగతి తెలిసిన తర్వాత ఆయన్ని చూడడానికి వచ్చారు. దూరము నుంచి యోబుని చూస్తున్నప్పుడు ఆ యోబు యొక్క ఆ రూపమును, ఆ స్వరూపమును చూడలేక ఆయన్ని కనుక్కోలేకపోయారు. ఎందుచేతనంటే ఆ నడినెత్తి నుంచి అరికాల వరకు శరీరం అంతా కూడాను ఆ కురుపులతో నిండిపోయి ఆ గుడ్డలన్నీ తీసేశాడు. ఒక పెంకు తీసుకొని బూడిద పూసుకొని గోక్కుంటున్నాడు. ఆ బాధకు తట్టుకోలేక, ఆ జలకు, ఆ నొప్పికి తట్టుకోలేక ఒక పెంకు తీసుకొని దాన్ని గీచుకుంటున్నాడు. ఆ పరిస్థితులలో, ఆ రూపములో 3 స్నేహితులు చూశారు. ఎట్లుంటుందో చూడండి. దూరమున నిలబడి చూస్తున్నప్పుడు ఆయన రూపమంతా కూడా వికారంగా కనబడుతున్నది. దగ్గరికి రాలేక 3 వాడు వేసుకున్నటువంటి వస్త్రాలు కూడా చింపుకొని, ఏంది యోబు కలిగినటువంటి ఈ దుర్గతి అని దూరాన కూర్చొని వాళ్ళు 7 దినములు ఆయనతో కలిసి దుఃఖించిన వారుగా ఉన్నారు. 7 దినములు అలాగే కూర్చున్నారు. ప్రియులారా, స్నేహితుని వదిలిపెట్టలేదు. ఎందుకు జరిగింది, ఏంటిది? ఒక్క రోజులోనే మొత్తము వాషౌట్ అయిపోయింది. మరి యోబైనా ఒక్కడన్నా మిగలలేదే? యోబుకు అసలు చూడడానికి లేకుండా ఈ బాధకరమైన కురుపులు, ఈ పుండ్లు ఏమిటి అని వాళ్ళు ఎంతో వేదన పొంది దుఃఖించి అలాగ ఉన్నారు. అది రెండవ ప్రయత్నం. మూడవ ప్రయత్నము, మూడవ పరీక్ష ఏంటంటే, అది మనం చదువుకున్నప్పుడు ఇన్ని పరిస్థితులు జరిగిన తర్వాత ఆయన భార్య దగ్గరకు వచ్చి, నువ్వు ఇంకనూ యథార్థతను వదలక ఎందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను అన్నాడు.
రెండవ పరీక్షలో కూడా వ్యాధి కలిగినా కూడాను దేవునిని ఏమాత్రము ఆయన విభేదించలేదు, ఏ మాట కూడా మాట్లాడలేదు, దేవుని మీద కోపపడలేదు. ప్రియులారా, రెండవ దాంట్లో కూడా ఆయన జయం పొందాడు. మూడవది పరీక్ష వచ్చింది. భార్య కూడాను నువ్వు ఇంకనూ యథార్థత వదలకుండా, అంటే ఆస్తి పోయినా, కుమారులు పోయినా, సంతానము పోయినా, ఆయన శరీరం అంతా కూడా పుండ్లు వచ్చినా యథార్థతను వదిలిపెట్టలేదు. అది భార్య గ్రహించి నువ్వు ఇంకనో యథార్థతను వదిలిపెట్టలేదా, నువ్వు యథార్థతను వదలకు ఉందువా, దేవునిని దూషించి చనిపో అన్నది. ఎందుకు నీ బ్రతుకు ఇంకా ఒక్క దినములో ఇంత నష్టమును నీవు పొందావు కదా, దేవుడు నీకు మేలు చేయవలసింది పోనీ కీడు జరిగింది, నష్టము జరిగింది. ఈ కీడు ఏమిటి, ఈ యొక్క పరిస్థితి ఏమిటి అని ఇంకనూ దేవుని మీద ఆ యథార్థతను కలిగి ఉండవా, దేవునిని తిట్టు, దేవునిని దూషించు, చనిపో, ఎందుకు నీ జీవితం అని తన భార్య అన్నది. తన భార్య అన్నప్పుడు ఆయన మాటలు ఏమన్నాడో తెలుసా? మూడవ పరీక్ష దీన్ని మనప్పుడు చదువుకుంది. ఆ పరీక్షలో ఎట్లా గెలిచాడంటే, అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు భార్యతో, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. అర్థమవుతుందా? యోబు సహనము, యోబు ఓర్పు, భక్తి కలిగిన వాడు. ఆయనకుచ్చిన పరీక్షల్లో ఎంత నిలుస్తున్నాడో చూడండి. దీని ప్రకారం మనం ఆలోచన చేస్తే మనకు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు రావచ్చు, కానీ యోబు లాంటి శ్రమలు ఎవరికైనా వచ్చాయా? యోబు లాంటి బాధలు, యోబు లాంటి దుఃఖము, వేదన ఎవరికైనా వచ్చి ఉంటుందా? ఏ నరుడికి భూమి మీద ఇలాంటి ఇంత కీడు వచ్చి ఉండదు. అయినను యోబు నిలబడ్డాడు. యోబు నిలబడతాడని దేవునికి తెలుసు. ఎంత గొప్ప మాట! యోబు నిలబడతాడని, యథార్థతను వదలకుండా ఉంటాడని, దేవునికి జయము కలిగిస్తాడని, దేవుని నామానికి మహిమ కలిగిస్తాడని ముందుగానే తెలుసు. యోబుని గురించి ఎంత గొప్ప అప్రిషియేట్ చేస్తున్నాడు దేవుడు యోబుని గురించి. ఒకటి జరిగింది, రెండవది జరిగింది, మూడవది జరిగింది, అలాగే ఉన్నాడు. ఇలాగ మనల గురించి దేవుడు యోబు లాంటి పరిస్థితి, అలాంటి సోదరుడు, అలాంటి సోదరి, ఏ విషయములైనా, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు, ఎన్ని నిందలు వచ్చినా కదలకుండా, తొలగకుండా అలాగూ ఉండగలరు అనే సాక్ష్యము మన పట్ల దేవుడు కలిగి ఉండాలంటే మనం ఎంతో ధన్యులం. నిలబడగలమా? శ్రమలలో సహించగలమా? బాధలను ఓర్చుకోగలమా? అవమానాన్ని భరించగలమా? నిందను భరించగలమా? యోబు మనకు ఒక మాదిరికరమైనటువంటి పరిస్థితి, ఒక స్పోర్టివ్నెస్, మనకు ప్రోత్సాహకరంగా, మనకు నేర్చుకునే విధానంగా, మన జీవితాన్ని సవరించుకునే విధానంగా. దీన్ని బట్టి మనం చూస్తే మనకు ఇలాంటి చులకనైనటువంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు దీనితోనే మనం అల్లాడిపోతున్నామే. యోబు లాంటి శ్రమలు, బాధలు వచ్చినప్పుడు మనం ఉండగలమా? యోబు లాంటి శ్రమలు వచ్చినప్పుడు యోబే సహించి ఉన్నాడు. మనమెంత, మనకు వచ్చిన కీడెంత, మనకు వచ్చిన నష్టం ఎంత, యోబే సహించడం, మనం కూడా సహించుదాం. మనము కూడా ఓర్చుకుందాం, మనము కూడా సహనం కలిగి ఉందాం, మనము కూడా ఓపిక పడదాం, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, మనమేమి తొలగకుండా ఉందాం. నష్టం జరిగిందా జరగని అనేటటువంటి సాక్ష్యము యోబు కలిగిన వాడుకున్నాడు. తర్వాత నాలుగో ప్రయత్నం చేశాడు. నాలుగో ప్రయత్నం ఏం చేశాడంటే, ముగ్గురు స్నేహితుల్ని పంపించాడు యోబు దగ్గరికి. ఎలీఫజు, బిల్దదు, జోఫరు. ఆ ముగ్గురు స్నేహితులు పంపించినప్పుడు వాళ్ళు ఎన్నో రీతులుగా అనేక చిక్కు ప్రశ్నలు, అక్కడ 7 రోజులు ఉన్నాడు కదా, వెళ్ళిపోయారు. అనేక ప్రశ్నలు వేసినా, అనేక రీతులు వేసినా కూడాను ఆ చిక్కుల్లో నుంచి, దాని నుంచి ఏ విధంగానైనా అతను తప్పిదము చేసి ఉంటాడేమో, లేకపోతే ఇలాంటి నష్టం ఏంది తిరిగి రావడం అని వాడు గుచ్చు అడుగుతున్నా
అతను వాళ్ళ యొక్క ప్రలోభాలకి లొంగలేదు. కాబట్టి ప్రియులరా, యోబు వచ్చినటువంటి 4 పరీక్షల విషయమై మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనము యోబు ఎంత గొప్పవాడో మనము గమనించవలసిన వారు ఉన్నాం. మొదట మనం ధ్యానం చేశాం. ఏది? బైబిల్ స్టడీలో 4 పరీక్షల్లో మొదటి పరీక్ష, మొదటి అధ్యాయం 10-11 వచనాలలో సాతాను దేవుడు మాట్లాడుకున్న సందర్భంలో ఆయనను అన్నిటినీ మొత్తు ఆయన ప్రాణమును మాత్రం నువ్వు ముట్టవద్దనని దేవుడు సాతానుతో చెప్పినది మొదటి పరీక్ష ధ్యానం చేశాం. రెండవది, ఆయన శరీరములో కురుపులు పుండ్లు వచ్చినాయి. దీంతో ఆయన గట్టిగా నిలబడిన వాడుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, దీనికి సాదృశ్యంగా చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషముగా ఉన్నందున అత్యధికంగా హెచ్చిపోకుండా మా శరీరంలో ఒక ముళ్ళు నిమిత్తము నన్ను నలుగుగుట్టుటకు ఆ సాతాను యొక్క దూతగా నన్ను ఉంచబడెను. వినండి బాగా, సాతాను యొక్క దూత ఉంచబడిన అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆయన శరీరంలో ఒక ముళ్ళుంది. అనేకమైన ప్రత్యక్షతలు పౌలు చేస్తున్నాడు. పౌలు యొక్క శరీరము ఏ చేతుగుడ్డైనా, ఏ టవలైనా, ఏ జబ్బు కలిగిన వాడి దగ్గరకు, ఆయన దగ్గర నుంచి, ఆ జబ్బు కలిగిన వాడిని దగ్గర నుంచి ఆయన ఉన్నటువంటి ఆ టవల్ కానీ రుమాలు కానీ పౌలు యొక్క శరీరానికి తాగితే చాలు. పౌలు యొక్క శరీరానికి తాగితే చాలు, ఆ జబ్బు నయమైపోతుంది. ఆయన ఏం చేయబడలే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒంట్లో ఉన్నప్పుడు రక్తస్రావము కలిగినటువంటి సోదరి ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆయనలో నుంచి ప్రభావం ఎలాగ వెళ్ళిందో, ఆ స్త్రీ రక్తధార ఎట్లా గట్టి ఆరోగ్యమైందో, అలాగే పౌలు ఎక్కడ నిలబడి ఉన్నా ఆ రోగగ్రస్తుడు ఆ చేయి తీసుకొని ఆ రుమాలు కానీ ఆ చేతుగుడ్డ కానీ ఆయన శరీరములు ఎక్కడ తాకినా కూడా ఎంత గొప్ప భయంకరమైన వ్యాధి గలవాడైనా ఆయన స్వస్థపరచబడతాడు. అది పౌలుకు దేవుడిచ్చాడు. కాబట్టి గొప్ప అద్భుతమైన కార్యాలు అన్నీ కూడాను జరిగిస్తున్నాడు పౌలు. కానీ పౌలు జీవితంలో సాతాను ముళ్ళు పెట్టాడు. ఆయనకొక రోగం ఉంది, ఆయనకొక జబ్బు ఉంది, ఆయనకొక వ్యాధి ఉంది. ఈ వ్యాధి నిమిత్తము ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా కూడా నా కృప నీకు చాలు అన్నాడు, కానీ దాన్ని తీసివేయలేదు. దాని గురించి పౌలు ఏమంటున్నాడని దేవుని దూషించలేదు, కానీ అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు. పౌలు ఆయనకున్న రోగాన్ని స్వస్థపరచుకోలేకపోతున్నాడు. అంతే కదా, అనేక మందిని అసలు మాట చెప్పకుండానే ఆయన శరీరంలో ఎక్కడ తాకిన కూడా జబ్బు నయమైపోతుంది. అలాగైతే ఎన్ని ప్రశ్నలు ఆయన మీద వేసిన, నీలో ఉన్నటువంటి ఆ జబ్బు నీవు తీసుకోలేకపోతున్నావు అనే ప్రశ్నలు వేసి ఉండవచ్చు. దానికి సమాధానము ఆయన ఏం చెప్తున్నాడంటే, పలుమార్లు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, నేను అత్యధికంగా నా విశ్వాస జీవితంలో హెచ్చిపోకుండా నిమిత్తము ఆ సాతాను ముళ్ళు నాకు అవసరమే. మనం నిలవండి, మనకు కొంత జ్ఞానం ఉన్నా మిడిచిపడతాం, కొంత భక్తి జీవితం ఉన్నా నాకంటే భక్తి గలవారు ఎవరు అనుకుంటారు. మనం కొంత వాక్యం చెప్పినా నాకంటే వాక్యం చెప్పగలిగిన వారు అని అనుకుంటాం. మనం కొంత పవిత్రత ఉంటే నాకంటే పవిత్రులు ఎవరు అని అనుకుంటాం. మానవ స్వభావము. అందుచేత ఆయన హెచ్చిపోకుండా నిమిత్తము పౌలు చేస్తున్న క్రియలు బట్టి హెచ్చిపోకుండా దైవాంశ సంభూతుడిగా అంత ఎదిగేటటువంటి రీతిలో ఉండే స్థితికి ఆయన వెళ్ళిపోతున్నాడంటే, ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ శరీరంలో ఆ ముళ్ళు అలాగే ఉంచాడు. దాన్ని తీసివేయలేదు, చనిపోయినంత వరకు తీసివేయలేదు. నా కృపచేత నిన్ను కాపాడుతున్నాను, నాకు తెలుసు నీ శరీరంలో ఆ వ్యాధి ఉందని, కానీ తీసివేయలేదు అని పౌలుని గురించిన మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క జబ్బు విషయంలో కొంతమంది పండితులు ఆ జబ్బు ఏమిటనేది బైబిల్లో రాయలేదు, కానీ వాళ్ళకి మరి ఎక్కడ దొరికిందో సమాచారము. ఆ పౌలుకి కళ్ళు జబ్బుట, కంటి జబ్బు.
కొంతమంది ఆత్మతో విషయాలు తెలియజేస్తూ ఉంటారు. ఆయన రూపము, పౌలు రూపం చూసినప్పుడు ఆ రూపాన్ని చూడలేమంట. కళ్ళంతా కూడా ఆ మన కుసి ఎక్కువగా కనిపిస్తుందట. ఇతర దగ్గరికి చూపించడానికైనా ఇంత పరిచయం చేసి సంఘాలు కట్టిన వాడు, అపోస్తులుడుగా పిలువబడినటువంటి పౌలుకు ఉన్నటువంటి ఆ వ్యాధిని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నా కృప నీకు చాలునన్నాడు. సరే, ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన వారెవరు? మోషే. ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన వాడు మోషే. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలంతా కూడా మోషే ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నప్పుడు నిజంగా చాలా మంది కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. దానిని బట్టి మరి ఆయన యొక్క మరణము కానీ ఆయన యొక్క సమాధి కానీ ఎవరికీ తెలియదు. పండితుల అభిప్రాయం ప్రకారం మోషే యొక్క మరణము, సమాధి, పాతి పెట్టడం అంతా కూడా దేవుడే చేశాడని పండితుల యొక్క అభిప్రాయం. అంతగా ఎక్కువగా మోషేని కొలుస్తున్నారంట. అంత ఆరాధించే వ్యక్తిగా తయారవుతున్న సందర్భంలో మరి కనాను దేశమునకు ఆయన చూడలేకపోయాడు. ఆయన సమాధిని గురించి కూడా లేదు, కానీ దేవుడే సమాధి చేశాడు మోషేననే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, మన విషయంలో ప్రభు కన్ని తెలుసు కనుక మనము ప్రభు యొక్క లేఖనాలు బట్టి మనము జాగ్రత్తగా ఉండవలసిన వారు ఉన్నాం. సరే, మూడవది మనము చూస్తున్నప్పుడు మూడవ పరీక్ష వచ్చింది. ఏం పరీక్ష అది? మూడవ పరీక్ష, అతని భార్య వచ్చి నీవు ఇంకనో యథార్థత వదలక యుందువా అని. భార్య తన భర్తను గురించి నిందించినప్పుడు అది ఆ భర్తకు అది దేవునికి మహిమ కలిగించే ఒక అగ్ని పరీక్షలాగా ఉంటుందని భక్తులు తెలియజేస్తున్నారు. అంటే భార్య వచ్చి భర్తను లెక్కలేనితనంగా ఆ విధంగా అనేక రకాలుగా మాట్లాడుతున్నప్పుడు భర్త మౌనం వహించి నెమ్మదిగా ఉన్న సందర్భములలో అది దేవునికే మహిమ కలుగుతుందట. దేవునికే మహిమ కలుగుతుంది అన్నాడు. కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతున్నది యోబు భార్య. ఏమని చెప్తున్నది? నువ్వు ఇంకనో యథార్థత వదలకుందువా? అంత సంతానం పోయింది, ఆస్తి పోయింది, సంపద అంతా పోయింది, నీ శరీరంలో కురుపులు వచ్చిన, ఇంకా దేవుడిని పట్టుకొని ఉన్నావు, నువ్వు వదిలిపెట్టవయ్యా, వదిలిపెట్టి దేవుణ్ణి తిట్టి దూషించి చనిపో అని మాట్లాడినప్పుడు యోబు ఎంత సహించాడు, ఎంత ఓర్చుకుని ఉన్నాడు. ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అక్కడ దేవుని యొక్క పాఠాన్ని నేర్పుతున్నాడు. దేవుని కొరకు మనం ఎల్లప్పుడూ మేలు అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, కుటుంబ జీవితములలో అనేక సందర్భాలు మనకు వచ్చినప్పుడు వాటిని గురించి మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సహనము, ఓర్పు మనము కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. సామెతల గ్రంథము 30 అధ్యాయములో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యముల కంటే శ్రేష్టమైనది అన్నాడు. వింటున్నారా మా సోదరులు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. అటిది ముత్యముల కంటే, ఒకవేళ దొరికింది ముత్యముల కంటే శ్రేష్టమైనది అన్నాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య అనేది ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఎక్సలెంట్ వైఫ్. ఏమిట్లో పోయించాడు? ఎక్సలెంట్ వైఫ్ అంట. నీ గుణవతి అయిన భార్య దొరికింది, నీ ఎక్సలెంట్ వైఫ్ నీకు దక్కిందయ్యా. ఎక్సలెంట్ వైఫ్ నువ్వు సంపాదించావు, గుణవతి అయిన భార్య నువ్వు సంపాదించావు. ఎంత శ్రేష్ఠుడవు, ఎంత గొప్పవాడివి, ఎంత నమ్మకమైనటువంటి భార్య, ఎంత ఈ రీతిలో ఉన్నది. ఎక్సలెంట్ వైఫ్, గుణవతి అయిన భార్య. కుటుంబ జీవితము, సంసార జీవితము మనకన్నీ తెలుసు. దాని ఆధిపత్యం అంతా కూడాను పురుషుని కంటే స్త్రీ మీదనే ఆధారపడి ఉన్న సంగతి మనకు తెలుసు. కుటుంబాన్ని పోషించుకునే విషయంలో, భర్తను చక్క చేసుకునే విషయంలో, కుటుంబాన్ని క్రమపరుచుకునే విషయంలో, ఆర్థిక పరంగా అన్ని విషయాలలో కూడాను ఆ గుణము కలిగినటువంటి ఆ సోదరి కుటుంబాన్ని పట్టుకుంటుంది. ఎక్కడ జారిపోతున్నాడో ఈయన, ఎక్కడ జారిపోతున్నారు పిల్లలు, తెలివి కలిగిన సోదరీలు
జ్ఞానవంతురాలైన సోదరీలు దాన్ని ఎక్కడైతే కాలు జారుతుందో దాన్ని తెలివిగా దాన్ని పట్టుకొని దాన్ని లిఫ్టప్ చేసుకొని తన కుటుంబాన్ని, పిల్లలను, భర్తను తన చేతుల్లో పెట్టుకొని క్రమమైన రీతిలో వారిని దారికి తెచ్చేటటువంటి అంత సమర్థురాలుగా ఉంటుంది. ఆమె ఎక్సలెంట్ వైఫ్, ఆమె గుణవతి అయిన భార్య. కాబట్టి ఇప్పుడు మనం యోబు యొక్క భార్య గురించి ఏం చెప్పగలం? ఆ గుణవతి అయిన భార్య అయినా దూషించి చనిపో అంటుంది. కాబట్టి ప్రియులను మనము ఆలోచించాలి. కుటుంబ వ్యవస్థలో స్త్రీ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది కనుక లేఖనాలను బట్టి మనము సవరించుకొని క్రమపరుచుకొని ముందుకు వెళ్ళాలి. కానీ అడ్జస్టబుల్ లైఫ్ కుటుంబ జీవితంలో మనము చూపించవలసిన వారం ఉన్నాము. కానీ ఒకరు హెచ్చు కాదు, ఒకరు తక్కువ కాదు, ప్రభు నిమిత్తమై ఒకరికొకరు లోబడి ప్రేమించుకొని ముందుకు సాగవలసిన వారం ఉన్నామని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చాలయ్యా. ఈ అక్కడ వరుసగా చెప్పాడు 18వ వచనం నుంచి. భార్యలతో మాట్లాడుతున్నాడు పౌలు, భర్తలతో మాట్లాడుతున్నాడు, పిల్లలతో మాట్లాడుతున్నాడు, తండ్రులతో మాట్లాడుతున్నాడు, దాసులతో మాట్లాడుతున్నారు. వారి వారి పనిని చూపించాడు. భార్యలారా మీరేం చేయాలి? మీ భర్తలకు మీరు విధేయులై ఉండండి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. లోబడి ఉండుట ద్వారా అది యుక్తమైనది, దేవునికి అంగీకారమైనది, అది క్రమమైనది. ప్రభువును బట్టి ఓర్చుకోవాలి అని చెప్పాడు. లోబడి ఉండుట. భర్తలకు చెప్పాడు, మీ భార్యను ప్రేమించుడు, వారిని నిష్ఠూరు పెట్టకూడదు అన్నాడు. నిష్ఠూరు పెట్టడం అంటే కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో ప్రతిదానికి గలిబిడి చేయడం, ప్రతిదానికి అనుమానం కలిగి ఉండడం, ప్రతిదానికి బాధ కలిగించడం, ఇదంతా చేస్తున్నప్పుడు ఆమెకు విసుగెత్తిపోతుంది, విరక్తి పుట్టిపోతుంది. అలా కాకుండా నమ్మకంగా సోదరి విషయంలో భర్తలో కలిసి కుటుంబ జీవితంలో సాగవలసిన వారు ఉన్నారని ప్రభు తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. 5వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆ ఆయుధ సంఘమును నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకునేను. సంఘము కొరకు. మరి సంఘములో ఉన్నటువంటి ప్రియులందరూ కూడాను వధువైన సంఘము వరుడైనటువంటి ప్రభు యొక్క ఆజ్ఞలకు సంఘమునకు శిరస్సు ప్రభు ఉంటుండగా ఆయన మాటలకు లోబడి మన సంఘములో ప్రవర్తించవలసిన వారు ఉన్నామని ప్రభు తెలియజేస్తున్నారు. మార్కు రాసిన సువార్త చూడండి, 3వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము. బైబిల్ చెప్తున్నారా అందరూ? ఇప్పుడు చాలా దగ్గరలా టౌన్లు కట్టట్టు వెళ్ళినప్పుడు మా మామూలుగా వచ్చేస్తారు వాళ్ళు ప్రార్థనకి. వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉండదు. ఏముంటుంది? ఫోను. సెల్ ఫోను అన్ని దాంట్లో ఉంటాయి. బైబిల్ అంతా ఉంటుంది, పాటలన్నీ దాంట్లో ఉంటాయి. ఏమైనా నీ చేతిలో బైబిల్ ఉంది కదా, ఎదుగు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో చూస్తాను. సెల్ ఫోను బైబిల్ దానికి పోల్చకూడదు, అది చాలా చెడు. దాంట్లో అన్ని రకాల మిళితమై ఉంటాయి. దాన్ని దేవుని మందిరానికి తీసుకున్నప్పుడు దూరంగా పెట్టేయాల. చేతుల్లో దేవుని యొక్క ఖడ్గము, పరిశుద్ధ గ్రంథము చేతుల్లో ఉండాలి. సెల్ ఫోన్లో చూడకూడదు ప్రియులను. దేవుని యొక్క గ్రంథము చేతుల్లో మనం చూపించవలసిన వారు. రైట్.
చదువుతున్నారు? మంచిది. మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. మార్కు 3:21 చదువయ్యా. ఆయన ఇంటి వారు సంగతి విని మతి తలంచి ఉన్నదని ఆయన పట్టుకొనబోయిరి. చూస్తున్నారా? ఈ సంగతి ఆలోచిస్తున్నారా? 3:21 యేసు క్రీస్తు ప్రభువును గురించినటువంటిది. ఏ మాటమ్మా? ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యేసు క్రీస్తు ప్రభు వారు ఎన్ని సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడు? 30 సంవత్సరాలు. వారికి లోబడి, తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. ఆయన పవిత్రత, ఆయన నమ్మకత్వము. 30 సంవత్సరాలు అంటే మంచి యవన వయసే కదా. 30 సంవత్సరాలు కూడా 30 సంవత్సరం దాటిన తర్వాత 3.5 సంవత్సరం వెలుపలికి వచ్చాడు. 30 సంవత్సరాల్లో మరియమ్మ, యోసేపు చేస్తున్న పని ఏమిటి? వారికి ఎట్లా జీవనము, ఎట్లా జీవించాలి అవయ్య వాళ్ళు? వడ్రంగి పని. వడ్రంగి పని అంటే ఏముంటుంది? కొయ్యి పని. ఏదైనా వస్తువులు చేసి అమ్మడం, వస్తువులు కొయ్యతో వస్తువులు చేసి అమ్మడం, చిన్న వ్యాపారం చేయడం. అది చేస్తున్న దాన్ని బట్టి కుటుంబం జీవనం జరుగుతుంది. ఈ కుటుంబ లావాదేవీలలో ఆలోచించండి. కుటుంబ లావాదేవీలలో ప్రభువారు ఉన్నాడు కదా, యుక్త వయసులో ఉన్నాడు కదా. అనేక మంది సోదరులు కానీ లేకుంటే సహోదరులు కానీ ఆ వస్తువులు తీసుకోవడము, పోవడము, దాని డబ్బులు ఇవ్వడము, ఈ సంభాషణ, ఇవన్నీ కూడా 30 సంవత్సరాల్లో జరిగి ఉంది కదా. అందులో ప్రభు కూడా దాంట్లో పాలిభాగస్తుడే కదా. ఆ సంభాషణలో, వస్తువులు అమ్మడంలో, వారితో మాట్లాడటంలో, వీటన్నిటిలో కూడాను ఆయనకు భాగం ఉంది కదా. ఆయనకు వారికి లోబడి జీవించాడని బైబిల్లో ఉంది. ఇన్ని 30 సంవత్సరాలు వచ్చినంత వరకు వారితో కలిసి మాట్లాడుతూ చేసినప్పుడు 31వ సంవత్సరం ఏట బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రభు ఏమన్నాడంటే, నాలో పాపమున్నదని ఎవడు రుజువు చేయగలడు అన్నాడు. నాలో పాపమున్నదని ఎవడు రుజువు చేయగలడు? 30 సంవత్సరాలు యుక్త వయసు వచ్చిన ఇంటిలో వాడితో కలిసిమెలిసి ఉన్నా, తల్లిదండ్రులకు లోబడుతూ ఉన్నా, మరి సమాజముతో వారు కలిసి ఉన్న సంభాషణలో ఉన్నా కూడాను ఎక్కడ ఏ విషయంలో కూడాను నాలో తప్పిదము, నాలో పాపమున్నదని ఎవడు రుజువు చేయగలడు అని ప్రభువు చెప్పినాడంటే, ఇక తన యొక్క శరీరాన్ని, తన యొక్క పవిత్రతను ఎంత కాపాడుకున్నాడో చూడండి ప్రియులారా. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం చేసినట్టే. అలాంటిది క్రొత్త నిబంధన తెలియజేస్తూ ఉంటుండగా ప్రభువారు ఆ కుటుంబంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా మచ్చలేని వాడుగా, లోపము లేనివాడుగా ఆ మాట ఆయన అన్నాడంటే, ఏదైనా ఒక సందర్భంలో ఎక్కడైనా కూడా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వెంటనే వాళ్ళు జవాబు చెప్తారు కదా, ప్రశ్న వేస్తారు కదా. నువ్వు ఈ సందర్భంలో ఈ మాట అన్నావు, లేకపోతే ఇట్లా చూసావు, ఇట్లా విభేదించావు అని ఎవరైనా మాట్లాడతారు కదా. వాళ్ళకంటే తల పండిన వాళ్ళు, కురువృద్ధులు, శాస్త్రులు, పరిసయ్యులు, పండితులు ప్రభు మీద నేరారోపణ చేయడానికి కాచుకొని ఉన్నటువంటి దినాలు అవి. ఆ దినాలలో ప్రభువు తన యొక్క పవిత్రతను, తన పరిశుద్ధతను ఎంత కాపాడుకున్నట్లు. ఎస్, గ్రేటెస్ట్ గాడ్. దేవుడంటే ఆయనే, రక్షకుడు అంటే ఆయనే, పాప విమోచకుడు అంటే ఆయనే. ఆయన ద్వారానే పాపరక్షణ, పాపముల నుంచి విడుదల కలుగుతుంది. ఆయన ద్వారానే పాపికి రక్షణ వస్తుంది. ఆయన నిజమైన దేవుడు, సవాలు చేసిన వాడు ప్రపంచం మీద. నాలో పాపమున్నదని ఎవడు నిరూపణ చేయగలడు? ఇప్పటికీ కూడాను దానికి జవాబు ప్రపంచము నోరు మూసుకొని ముందుగానే జవాబు చెప్పలేదు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాము ప్రియులారా. ఆయన పవిత్రత, ఆయన పరిశుద్ధత, ఆయన దేవుని కుమారుడు, శరీరమును కలిగిన వాడైనా కూడాను తన పవిత్రతని ఆయన కాపాడుకున్నాడు. ఆయన ఇంటి వారు ఈయనకు దయ్యం పట్టిందని, ఈయనకు మతి చెలించిందని చెప్తున్నారు. ఆ కుటుంబంలో వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏమని, ప్రభువారు ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడాను బయట తండోపతండాలుగా ఆయన దగ్గరకు వస్తున్నారు. అనేక మంది ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. అనేక మంది ఆయన దగ్గరికి వస్తున్నా కూడా, ఆయన మీద పడుతున్న ఎన్నో అక్కర్ల కలిగి వస్తా ఉన్నా కూడా ఏదో మతి చెలించిన వాడుగా, దయ్యము పట్టిన వాడుగా ఉన్నట్టుగా ఉండదు. బయల్జెబూలు దయ్యము కదమ్మా. శాస్త్రులు ఏమన్నారో తెలుసా? ఈయనకు బయల్జెబూలు దయ్యం పట్టింది
కాబట్టి బయల్జెబూలు దెయ్యం పట్టింది కాబట్టి దెయ్యములు వెళ్ళగొడుతున్నాడు అని చెప్పారు. ప్రభు ఆ మాట విని, భలేవాళ్ళయ్యా మీరు, ఒక దెయ్యము పట్టినవాడు ఇంకో దెయ్యాన్ని వెళ్ళగొడతాడా? బయల్జెబూల్ అనేది దెయ్యం పేరు. ఆ బయల్జెబూలు ఆ దెయ్యం పట్టినవాడు దెయ్యాలన్నీ వెళ్ళగొడుతున్నాడు. ఎట్లా మీరు నమ్ముతున్నారు దాన్ని? నాకు బయల్జెబూలు దెయ్యం పట్టిందని మీరు అంటున్నారే, ఆ బయల్జెబూలు దెయ్యము నాకు పట్టుకుని ఉంటే నేను దెయ్యాలు ఎట్ట వెళ్ళగొట్టగలను? దయ్యము పట్టనివాడు వెళ్ళగొట్టాలి కదా. ఎందుకు ఇలాంటి మాటలు మాడుతున్నారని ఇంకా వచనాల్లో ఆ అంశములో మనకు కనిపిస్తుంది ప్రియులారా. అందువల్ల ప్రభువు చేసినటువంటి ఆ గొప్ప కార్యాల విషయంలో కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఆ విధంగా అన్నట్లుగా మనకు జరుగుతుంది. భార్య అన్నది కళ్ళారా ఆమె బాధలు ఆమె కంటితో చూసింది, తన గర్భశోకం ఉంది, పిల్లలందరూ కూడా పోగొట్టుకున్నది అలా మాట్లాడింది. యేసుక్రీస్తు ప్రభు అనేక మందికి మేలు చేస్తున్న కుటుంబీకులే కూడా ఆయనను ఏమన్నారంటే, ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరన్నారు. 20వ వచనం, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి, కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఎక్కడ బట్టితే ప్రభువు ఆరికి తండోపతండాలకు వస్తున్నప్పుడు భోజనం చేయడానికి కూడా సమయం లేనప్పుడు వాళ్ళు ఈ మాట అన్నారు. ప్రభువుని స్పష్టంగా తేటగా వారు గ్రహించలేకపోతున్నారు. సోదరుడా సోదరి, ఈ కూడికలో ఇంకనూ ప్రభువుని స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నావా? ఎన్ని దినాలు దేవుని వాక్యం వింటావు? ఎన్ని దినాలు ప్రభు యొక్క గుణగణాలు నువ్వు తెలుసుకుంటావు? ఏమి కార్యం చేయడానికి ప్రభువు వచ్చాడు? మరి ఆయన నమ్ముకొని పోతే వచ్చే నష్టం ఏమిటి? ఎందుకు అంత అవసరంగా ప్రభువుని నమ్ముకోవాలి అనే విషయాలు స్పష్టంగా తేటగా నీకు వినబడుతున్నప్పుడు హృదయంలో నుంచి నువ్వు ఆలోచన చేయి. ఒకవేళ ఏదన్నా ఈ లోకంలో నుంచి ఇప్పుడు నేను వెళ్ళిపోయినట్లయితే నేను నిత్య నరకాన్ని వెళ్ళిపోతాను కదా. కాబట్టి ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నేను నరకము నుంచి తప్పించి పరలోకము నేను చేరతాను కదా. కాబట్టి వెంటనే ప్రభువుని నమ్ముకోవడం మంచిది కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడగలం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము అనే మాట ఉంది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే హౌ ఇట్ ఈజ్ ఎస్కేప్, నువ్వు ఎట్లా తప్పించుకుంటావు? తప్పించుకోలేవు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి రక్షణ దినమని ప్రభు చెప్పాడు. యేసు క్రీస్తు ప్రభువుని గురించి గొప్ప మాటలు నీకు తెలియబడుతున్నాడు. ఇంతకంటే వేరే మార్గం లేదు, ఇంతకంటే మహోన్నత వ్యక్తి లేదు, ఇంతకంటే గొప్పవాడు లేడు, ఇంతకంటే పవిత్రుడు పరిశుద్ధుడు లేడు. కాబట్టి ఆయనే పాపముల కోసం పరిహారం చేసి కలువరి శిలువలో చనిపోయి తిరిగి ఇచ్చాడు. కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను, ఆయనే నిజమైన దేవుడు అని నమ్మడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ విషయాల్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఇంకా కొద్ది విషయాలు చెప్తున్నాం. 4వ పరీక్ష విషయము మనము జ్ఞాపకం చేసుకుంటే యోబు గ్రంథంలోని 8వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 3 స్నేహితులు అన్న మాటలు ఒకసారి మనం చూద్దాం. యోబును గురించి 3 స్నేహితులు అన్నారు. 8వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువయ్యా. యోబు గ్రంథము 8వ అధ్యాయము మొదటి 6 వచనాలు. ఇట్లా నేను చూసారా, తన కుటుంబాన్ని గురించి, కుమారుని గురించి వాళ్ళు జారిపోంటారు, తప్పిదం చేసి ఉంటారు. కాబట్టి ఇలాంటి నీకు ఈ దుర్గతి, ఈ నష్టము కలిగింది అని చెప్తున్న విషయాన్నంతా కూడా చూస్తున్నాం. ఈ బాధలన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ 3 స్నేహితులు బాధ పెడుతున్నారు ప్రియులారా. ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు నిజంగా కూడా మనకు ఆశ్చర్యం వేస్తుంది. కానీ యోబు మాత్రము గట్టిగా నిలిచిన వాడుగా మనము చూస్తున్నాం. ఈ 4 పరీక్షల్లో కూడా ఆయనేమి చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయాడు. స్నేహితులు కూడా ఏమి చేయలేకపోయినారు. ఈ 4 పరీక్షల్లో యోబు నిలిచిన వాడుకున్నాడు. ఆ దినాలలో అలాంటి పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షలకు ఎదుర్కోవాలి, పరీక్షల్లో నిలబడాలి ప్రియులారా.
అయితే నేటి దినాలు అప్పుడు ఆ విధంగా పరీక్షలు వచ్చాయి. ఆ పరీక్షల్లో యోగు అంత గట్టివాడు కాబట్టి అలాంటి వారు అనేక మంది ఉన్నారు కనుక ఆ సాతాను ఎదుట దేవుని యొక్క సాక్ష్యం కొరకు వారిని నిలిపిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. అయితే నేటి దినాలు అలాంటివి కావు. నేటి దినాలు అలాంటివి కావు. యోగు లాంటి దినాలు కావు. యోగు లాంటి కష్టాలు రావు. యోగు లాంటి శ్రమలు రావు. యోగు లాంటి బాధలు రావు. ఎలా ఆ యోగు లాంటి ఆ కురుపులు ఆ బాధలు రావు. నేటి దినాలు మన ప్రభువు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆరాధనలో వచ్చిన అంశం అదే, ఆయన కృప వచ్చింది. ఆయన కృప వచ్చింది. కృప ద్వారా మనము జయించగలం. కృప ద్వారా మనము శ్రమలు జయించగలం. కృప ద్వారా బాధలు జయించగలము. కృప ద్వారా రోగాలు జయించగలము. ఆయన కృప ద్వారానే ప్రియులను. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. దాని తర్వాత చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, దాటిపోదాం, ఆలస్యం అవుతుంది. ఫిలిప్పీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, మీ సహనమును సకల ప్రజలకు తెలియనీయుడి. నా విన్నపములు దేవునికి తెలియజేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక కదా చదువుతున్నాము, 4వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఆరో వచనం చూడండి. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపములు దేనికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అన్నాడు. అంటే దేవుని సన్నిధిలో మనము అడిగినప్పుడు, మనము కృతజ్ఞతాపూర్వకం మన విన్నపాలు అని తెలియజేసినప్పుడు దేని విషయంలో మనము చింతపడాల్సిన అవసరం లేదు. యోబు చింతపడ్డాడు, దుఃఖించాడు, భార్య దుఃఖించింది, స్నేహితులు దుఃఖించారు, అందరూ దుఃఖించారు. అందులోంచి విడిపించడానికి ఆ అపవాదితో మాట్లాడినప్పుడు వాటన్నిటిని జయించారు. ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని మళ్ళా రెండంతలుగా యోబు పొందాడు. 7 మంది కుమారులు 3 కుమార్తెలు పోగొట్టుకున్నారు. మళ్ళా తిరిగి దేవుడు యోబుని ఆశీర్వదించి జయకరమైన జీవితాన్ని ఇచ్చి మళ్ళా తిరిగి పోగొట్టుకున్న 7 కుమారులను 3 కుమార్తెలను దేవుడిచ్చాడు. సక్సెస్ఫుల్ గా ఆ పరీక్షలో నెగ్గిన వాడుకున్నాడు. అలాంటి పరీక్షలు మనకు రావు. దేనిని గురించి మీరు చింతపడవద్దు. ప్రతి విషయము దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు తెలియజేయండి అని చెప్పాడు. ప్రియులారా, మనము ఆలోచన చేయవలసిన వారము అని ప్రభు తెలియజేస్తున్నాడు. వాస్తవమే దీంట్లో కొంచెం వ్యాకులత చెందినవాడు, ఆ స్పృహ కోల్పోయిన వాడు యోబు. కొన్ని మాటలు కూడా మిగిలిన అధ్యాయాలే కనబడుతున్నాయి. కానీ దేవుడి విషయంలో ఏ పాపము చేయని వాడుగా మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆయన కృపచేతనే మనము జయించగలము అని మాటలు మనము వింటున్నాం. మనము నిరంతరము విజయం పొందడానికి ప్రతి క్షణము దేవుని కృప మనకు వెన్నంటి ఉంటుంది. కృపచేతనే మనము కాపాడబడుతున్నాం. కృపచేతనే దీవించబడుతుంది. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక నేను ముగించేస్తున్నాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కనుక ఆ మాట గమనించండి. మళ్ళీ చదువయ్యా. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. క్షణమాత్రముండు చులకన శ్రమ. మనకు వచ్చే శ్రమలు ఎలాంటి? కృపాకాలంలో ప్రభు యేసు క్రీస్తు ద్వారా కృప వచ్చిందమ్మా. కృప చేతనని మనం రక్షించబడ్డాం. కేవలము గాడ్స్ గ్రేస్, దేవుని కృప చేత రక్షించబడ్డాం.
మన క్రియలను బట్టి ఎవరు అతిశయించడానికి లేదు. ఒకవేళ అబ్రహాము క్రియలను బట్టి ఆయన అతిశయిస్తే దేవుని దగ్గర పనికిరాదు. ఒకని మంచి క్రియలు, నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి పేలికల వలె ఉన్నాయి. మన మంచి క్రియలు, మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి పేలికల వలె ఉన్నాయి. కాబట్టి క్రియల ద్వారాను ఎవరు రక్షణ పొందరు. ఆయన కృపచేతనే రక్షించబడతాం. ఆ ఉచితంగా రక్షించేశాడు. మన పాపములు ఒప్పుకుంటే చాలా ఆయన క్షమించేస్తాడు. అందుకని పత్రికలో పేతురు రాసిన పత్రిక మనం చూస్తాం, వెండి బంగారములు వంటి క్షయమైన వస్తువుల చేత మనం విమోచించబడలేదు, కానీ క్రీస్తు యొక్క మూల్యమైన రక్తం చేత విమోచించబడ్డాము. సాల్వేషన్ టు ఆల్, అందరికీ దేవుడు అనుగ్రహించాడు. ధనవంతుడైనా పేదవాడైనా రక్షణ ఒకటే. ఆయన ఎందుకు పాపములు ఒప్పుకుంటే చాలు క్షమించి వేస్తాడు. ప్రియులారా, యోబు కాలములో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు శిక్షలు ఉన్నాయి, కానీ మన ప్రభువు యేసు క్రీస్తు వారు వచ్చిన తర్వాత గ్రేస్, దేవుని కృప మనల్ని వెంటాడుతుంది. ఏ పరిస్థితులైనా ఆయన కృపచేతనే మనకు నెమ్మది, ఆయన కృపచేతనే జబ్బు నయం కావడం, ఆయన కృపచేతనే సమస్య పరిష్కారం కావడం, ఆయన కృపచేతనే అన్ని విషయాలలో కూడా ప్రభువు సహాయం చేయడము, ఆయన కృపచేతనే మనం ఆరోగ్యంగా ఉండడం, అంత ఆయన కృపే అనే మాటలు మనము గమనించవలసిన వారు ఉన్నాం. కాబట్టి మరొకటి ఇంకోటి, సాతాను మరియు ఆయన దూతకు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. త్వరగా చదివాయో చూస్తాను, అది టైం అయింది. ఏలైనగా మనం పోరాడునది ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమగు లోకనాథులతో పోరాడుచున్నాము. మనం అపవాది సంబంధమైన వాటితో పోరాడుచున్నాము. ఈ పోరాటములో ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఒకటి, మనకొచ్చే శ్రమల్లో, పరీక్షల్లో 2 ఉద్దేశాలు ఉన్నాయి. మొదటిది, క్రీస్తు సారూప్యము మనలో చూడడానికి శ్రమలు వస్తాయమ్మా, పరీక్షలు వస్తాయి. క్రీస్తు సారూప్యము మనలో కనబడడానికి, క్రీస్తు రూపము మనలో చూడడానికి శ్రమలు, పరీక్షలు మనకు వస్తాయి. రెండవదిగా, అన్ని పరిస్థితుల్లోనూ విశ్వాసముతో ఆయనను ప్రేమించి, ఆయనకు లోబడి, ఆయనను స్తుతించవలసిన వారంగా ఉన్నామని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ 2 విషయాలలో, మరి శ్రమలలో, పరీక్షలలో మనం ఎందుకు వస్తున్నాయంటే క్రీస్తు సారూప్యము మనలో కనబడాలని వస్తున్నాయి కనుక, ఏ పరిస్థితులైనా ఆయన కృప కింద మనం ఉన్నాం కాబట్టి ఆయనను ప్రేమించాలి. ఆయనకి లోబడి జీవించినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. యోబు ఒక మంచి మాట అన్నాడు. ఈ ఆస్తి పోవడము, సంతానం పోవడము, నాకు జబ్బు రావడము, ఇన్ని రకాలైన నాకు శ్రమలు వచ్చినాయే, ఇవన్నీ దేవునికి తెలుసు. యోబు గ్రంథములో 23వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోబు గ్రంథము 23:10. 23:10 చదివాయా? నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడుదును. కనబడ్డా లేదమ్మా అయ్యా? ఆయన సువర్ణం వలె కనబడ్డా లేదా? చివరిలో ఏం చేశాడు? 7,000 గొర్రెలు పోతే ఎన్ని ఇచ్చాడు? 14,000. 500 జతల ఎడ్లు పోతే ఏమిచ్చాడు? దానికి 1000 ఇచ్చాడు. 1000 జతలు ఇచ్చాడు. మరి ఆడు-గాడిదలు ఉన్నాయి. ఆడు-గాడిదలు పోతే అంత డబుల్, అంటే రెట్టింపు కలిగిన ఆశీర్వాదము దేవుడు యోబుకి ఇచ్చాడు. మళ్ళా దేవుడు ఆయనకున్నటువంటి గురుకులన్నీ కూడా మాని పసిపిల్ల దేహం వలె యోబుకి ఇచ్చాడు. తన సంతానాన్ని 7 కుమారులు 3 కుమార్తెలు పోగొట్టుకున్నాడు. మళ్ళా తిరిగి ఇచ్చాడా? ఇచ్చాడు. సువర్ణము వలె శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతున్నాను. నాకు సంభవింపవు ప్రతి కార్యము దేవునికి తెలుసు. అలాగే అమ్మాయ్య, మనకు వచ్చిన శోధనలు, శ్రమలు, కష్టాలు దేవునికి తెలియకుండా లేవు, తెలుసు. కాబట్టి మనం స్థిరంగా ఉండాలి, విశ్వాసములు కదలిన వారంగా ఉండాలి, ప్రభువుకు అప్పచెప్పాలి. మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులైనా కూడాను దేవుడు తన కృప చేత మనకున్నటువంటి సమస్యల నుంచి, బాధల నుంచి దేవుడు తప్పించగలడు. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించు. నీ దరిని నేనున్న తొలగు భయాలు, నీదు దయ వల్లనే
కలుగు జయాలు. నీ దరిని నేనున్న తొలగు భయాలు. నీ దయా వల్లనే కలుగు జయాలు. నిరంతరము నీవు నాకు అండగా నిలిచి నీతిగా నడుపుము నిత్యుడ యేసు. నా జీవితమంతా నిన్ను పూజింతును. నా జీవము నాకు ఆధారుడా. హృదయపూర్వక వందనములను. హృదయపూర్వక వందనములను అందుకొనుము నా యేసువా. అందుకొనుము నా యేసువా. మరణ పాశములో చుట్టుకొనగా మరణ పుటరులో నన్ను హరికాసగా. మరణ పాశములో నన్ను చుట్టుకొనగా మరణ పుటరులో నన్ను హరికాసగా. శ్రమలోన నేను మొరపెట్టగా. శ్రమలోన నేను మొరపెట్టగా. శీఘ్రముగాను నన్ను విడిపించితివి. శీఘ్రముగాను నన్ను విడిపించితివి. నా